ఇవాళ గోల్కొండ జగదాంబిక మహాంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు భక్తులు. దీంతో బోనాల జాతర ఉత్సవాలు మొదలు కానున్నాయి. మధ్యాహ్నం లంగర్ హౌస్ నుంచి ఘటాల ఊరేగింపు మొదలు కానుంది. సాయంత్రం గోల్కొండ కోటకు చేరుకొని జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు భక్తులు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చోటా బజార్ అనంతాచారి ఇంట్లో నుంచి జగదాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, రిసాలా బజార్ సాయిబాబాచారి ఇంట్లో నుంచి మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. బంజారా దర్వాజా నుంచి 28 కులస్తుల వారు అమ్మవారి మొదటి బోనం నజర్ బోనం సమర్పించనున్నారు. ఇక ఇవాల్టి నుంచి ప్రతి గురు ఆదివారం గోల్కొండ అమ్మవారికి మొత్తం 9 పూజలు నిర్వహించనున్నారు భక్తులు. గోల్కొండలో మొదలయ్యే బోనాలు జూలై 24న తిరిగి గోల్కొండలోనే ముగియనున్నాయి. బోనాల పండగ మొదలయ్యేదే గోల్కొండ కోట నుంచి. గోల్కొండ కోటలో వెలిసిన జగదాంబిక మహాకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండగ షురూ అవుతూ ఉంటుంది. అదే విధంగా ఈ రోజు గోల్కొండ కోటలో బోనాలకు సంబంధించి, బోనాల పండగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు నెల రోజుల పాటు కూడా గోల్కొండ కోటలో అంగరంగ వైభవంగా మనకు బోనాల జాతర అనేది కొనసాగుతూ ఉంటుంది. అదే విధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు గోల్కొండ కోటకు చేరుకుంటూ ఉన్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు, బోనం సమర్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేనైతే గోల్కొండ దగ్గర ఉన్న గోల్కొండ కోట దగ్గర ఉన్న పుట్ట దగ్గర ఉన్నాను. ఈ వేప చెట్టు దగ్గర నాగదేవత మనకు కొలువై తీరుతుంది. ఈ చెట్టు దగ్గరికే చాలా మంది కూడా కోట మీదకి వెళ్ళలేని వారంతా కూడా ఇక్కడికే వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకున్న తర్వాత కొంతమంది వెళ్లే వాళ్ళు కోటపైకి వెళ్తూ ఉంటారు, లేదంటే బోనం కూడా ఇక్కడే సమర్పిస్తూ ఉంటారు. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున భక్తుల తాకిడి అనేది కూడా గోల్కొండ కోట వద్ద కనిపిస్తా ఉంది. ఉదయం నుంచే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు, బోనాలు కూడా సమర్పిస్తూ ఉన్నారు. అదే విధంగా ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిందనే చెప్పుకోవచ్చు. అన్ని శాఖల సమన్వయంతో, అంటే జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీసు, ట్రాఫిక్, దాంతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. పోలీస్ బందోబస్తు పెద్ద ఎత్తుగానే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా మనకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఉదయం నుంచి కూడా ఇప్పటికే ఇటు అమ్మవారికి ఉదయం 5 గంటలకే బోనం సమర్పించారు. దాంతో పాటు ఇటు మనకు 12 గంటలకు లంగర్ హౌస్ దగ్గర పట్టు వస్త్రాలు కూడా, మినిస్టర్ పట్టు వస్త్రాలు కూడా సమర్పించే అవకాశం ఉంది. 12 గంటలకు అక్కడి నుంచి కూడా మనకు ప్రొసీజన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాంతో పాటు చోటా బజార్ దగ్గర నుంచి కూడా మనకు అనంతచారి ఇంట్లో నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, జగదాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు సంబంధించి కూడా కోట మీదకి నెల రోజుల పాటు, ఈ రోజు కోట మీదకి చేరుకున్న తర్వాత నెల రోజుల పాటు కూడా ఇక్కడే పూజలు అందుకుంటూ ఉంటాయి.